హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు కళ్యాణ్ నాయుడు యూట్యూబ్ ఛానల్. తమ్నెయిల్ అయితే చూశారు కదా. నిజంగా నాకు చాలా కోపం వస్తుంది పవన్ అన్న మీద. చాలా కోపం వస్తుంది, చాలా బాధగా కూడా ఉంది నాకు. ఎందుకంటే ఎందుకు వచ్చినావా నువ్వు రాజకీయాల్లోకి? అనవసరంగా రాజకీయాల్లోకి ఎందుకు వచ్చినావు? మంచిగా సినిమాలు చేసుకుంటూ హ్యాపీగా 4 పైసలు వెనకేసుకుంటే సరిపోదా నీకు? రాజకీయాల్లోకి ఎందుకు వచ్చినావు? మొత్తం పైసలన్నీ ఎందుకు పెడతావు నువ్వు ప్రజలకి? అనవసరంగా నిన్ను గెలిపించిరా వాళ్ళు. 2 చోట్ల ఓడించారు నిన్ను. ప్రతి ఒక్క అడ్డమైన ఎదవ, రూపాయి చారానికి పనికిరాని ఎదవలు, చెత్త నా కొడుకులు, లుచ్చా నా కొడుకులు, లఫూట్ నా కొడుకులు నీ గురించి మాట్లాడుతున్నారు ఈరోజు. అదే నువ్వు రాజకీయాల్లో రాకుండా ఉండి సినిమాల్లో ఉండుంటే నీ గురించి ఏ నా కొడుకు మాట్లాడాడు. నువ్వు వచ్చిందైతే ఏదో నిన్ను నమ్మిన ప్రజల కోసం, నీ ఆంధ్ర రాష్ట్రం కోసం ఏదో ఒక మంచి చేద్దామని నువ్వు వచ్చినావు. కానీ ప్రజలకు అర్థం కాదే. ఈ ప్రజలకి, ఈ పేటీఎం నా కొడుకులకి, ఈ పేటీఎం నా కొడుకులకి ఎవరు కావాలంటే అయినా వీళ్ళకి 5 రూపాయలు పేటీఎంలో డబ్బులు పడితే చాలు, ఏది పడితే అది వాగేస్తారు. ఈరోజు చూస్తే ప్రతి ఒక్క కుక్క నీ మీద మొరుగుతుందన్న. ప్రతి ఒక్క కుక్క నీ గురించి మాట్లాడుతుంది. 3 పెళ్ళిళ్ళు, దత్తపుత్రుడు, ప్యాకేజ్ అని చెప్పి. ఎందుకు వచ్చినావు పవన్ అన్న? నిజంగా నాకు చాలా కోపం వస్తుందన్న. నేను ఇలా మాట్లాడితే నన్ను క్షమించండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు కూడా కోపం వస్తే మీరు కూడా నాలాగా ఆలోచించడం ఎవరంటో కామెంట్ అయితే చేయండి. మంచిగా సినిమాలు చేసుకుంటూ రాజయోగం హ్యాపీగా బ్రతుకుతూ 4 పైసలు వెనకేసుకొని మంచిగా హ్యాపీగా మంచి కార్లలో ఏసీలో బతకచ్చు. నిన్ను అడ్డంగా తిట్టే ఎదవల గురించి నువ్వు ఎందుకు వచ్చినావన్నా బాబు? అయినా కలికాలం లేదు, ఇది ఇంతే లేదు. దోచుకునేవాడే కావాలి వీళ్ళకి. ముద్ద పెట్టేటోడు వీళ్ళకి వద్దు. కడుపు నిండా ముద్ద పెట్టేటోడు వద్దు. నోట్లో ముద్ద పెట్టేటోడే కావాలి వీళ్ళకి అని నాకైతే అర్థమైంది. సో అన్నా, నేను ఒకటే చెప్తున్నానన్నా, నువ్వెక్కడున్నా మా గుండెల్లోనే ఉంటావు. కొంచెం బాధ అన్న, తట్టుకోలేకపోతున్నాము. ఈ నా కొడుకులు చేసే కామెంట్స్ నీ గురించి సోషల్ మీడియాలో, అది మేము అభిమానులు మేము తట్టుకోలేకపోతున్నాం, జీర్ణించుకోలేకపోతున్నాం అన్న. మేము అంత బాధగా ఉంటుంది మాకు. ఈ అమ్మ నీ సినిమా కోసం వెయిట్ చేయడం, లైన్లో వెయిట్ చేసే ప్రతి ఒక్క కుక్క కూడా ఈరోజు నీ గురించి మాట్లాడుతుంది. నీ సినిమా టికెట్ కోసం కుక్కల్లాగా వెయిట్ చేసే కొడుకులు వీళ్ళు కూడా నీ గురించి మాట్లాడుతున్నారు. పేటీఎం నా కొడుకులు వీళ్ళు మారన్నా. చూద్దాం, ఈసారి పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే అసెంబ్లీలోకి వెళ్తారు. నేనైతే కూడా చెప్తున్నాడు డార్లింగ్స్, నేను చెప్పినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారు అయితే వినరు. ఎందుకంటే ఆయన వచ్చిందే ప్రజల కోసం, ఆయన పుట్టిందే ప్రజల కోసం. ప్రజానాయకుడు అంటేనే పవన్ కళ్యాణ్ గారు. ఆయన ప్రజల్లోనే ఉంటాడు. నా ఒపీనియన్ అయితే ఇది. అన్న రాజకీయాల్లోకి రాకుండా హ్యాపీగా సినిమాలు చేసుకుంటూ అమ్మ దునియా పైసలు సంపాదించుకుని వెనకేసుకుంటే చాలు అన్నకి. ఈరోజు మొత్తం పైసలన్నీ ప్రజలకు పెట్టేసి అటు మంచి చేసి ఆ మంచి దక్కక ప్రతి ఒక్క అడ్డమైన ఎదవతోటి మాటలు పడాల్సి వస్తుంది పవన్ కళ్యాణ్ గారు. నిజంగా తట్టుకోలేకపోతున్నా అబ్బా. నేనైతే ఈ బాధ అనేది తట్టుకోలేకపోతున్నా. ఎనీవే, చూద్దాం. June 4 రిజల్ట్ కోసం వెయిట్ చేద్దాం అందరం. నిజంగా అందరు అంటారు కదా, పవన్ కళ్యాణ్ సీఎం, పవన్ కళ్యాణ్ సీఎం, పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా అసెంబ్లీలోకి పంపించాలంటారు కదా. ఈ June 4 రిజల్ట్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలోకి వెళ్తే నిజంగా ఆయన గెలిచినట్టే. పవన్ కళ్యాణ్ గారు కానీ అసెంబ్లీలో అడుగు పెట్టకపోతే ఆ రోజు నేను చెప్తా ప్రతి ఒక్కటి సంగతి ఆ రోజు చెప్తా నేను ఖచ్చితంగా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఏం మాట్లాడలేను, బాధగా ఉంది. ఉంటా డార్లింగ్స్.